కాకరవాయి ఊరిలో తెలంగాణ తొలి అమరుడు సాయుధ అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. చాలా అద్భుతంగా చేసిండ్రు. ఉట్టి విగ్రహం పెట్టుకున్నాడు కాదు, ఒక చైతన్యవంతమైనటువంటి సభను నిర్వహించిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ చరిత్రను, తెలంగాణలో ఎవరు నిజమైన పోరాటాలు చేసిండ్రు, అసలు దేని గురించి చావులు జరిగినాయి, చాకల ఐలమ్మ కానీ, దొడ్డి కుమరయ్య కానీ, తాను నాయక్ కానీ, బందగి షేక్ బందగి కానీ, ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు చనిపోయినరు, వాళ్ళ ఆశయాలు తర్వాత 52లో తెలంగాణ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అప్పుడు చనిపోయినరు. 69లో 369 మంది చనిపోయినరు. నిన్న మొన్న 1200 మంది పిల్లలు చనిపోయారు. ఏ ఆశయాల గురించి చనిపోయినరు వాళ్ళు, ఏ ఆలోచన గురించి చనిపోయినరు. నక్సల్ ఉద్యమాలలో కూడా ఈ సమాజం, ఈ ప్రాంత ప్రజల విముక్తి జరగాలని చెప్పని వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇంకా పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చదువుకుంటేందుకు గ్రామాలలో ఇప్పుడున్నటువంటి పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యను పేదవాళ్లకు దూరం చేస్తున్నారు. విద్యను ఖరీదు చేసేసిండ్రు, వైద్యాన్ని ఖరీదు చేసేసిండ్రు. తెలంగాణ ప్రజలు అల్లాడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి యువతరం ముందుబడి గ్రామాలకెళ్ళి కూడా నిజాయితీ పరులను రాజకీయ వ్యవస్థలకు పంపించాల్సిన అవసరం ఉన్నది. కనుక వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేదంటే, కేవలం చిన్న పైసలకో, తాగుడుకో, చిన్న చిన్న వాటికో, నా కులపూడనో, మతపూడనో, లేకుండా మా ఇంటి పక్కడనో ఇటువంటి బంద్ చేసి నిజాయితీ పరులను పార్లమెంట్లకు, అసెంబ్లీలకు, ఈవెన్ గ్రామ సర్పంచుల కాడికెళ్ళి, ఎంపీటీసీల కాడికెళ్ళి ప్రజల గురించి ఏమైనా సేవ చేసేటువంటి పాటుపడేటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. లిక్కర్ మాఫియాలను, ఎడ్యుకేషన్ మాఫియాలను, హాస్పిటల్ మాఫియాలను, ఈ మాఫియా వాళ్ళందరినీ దయచేసి దూరం పెట్టాలి. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళు ఏం చేయరు. కొత్త నాయకత్వాన్ని ప్రజలకెళ్ళి వచ్చినట్టు చదువుకున్నటువంటి వాళ్ళు, నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళను, త్యాగం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను ప్రజాక్షేత్రంలో పంపించాలని చెప్పని ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లయితేనే ఇటువంటి వాళ్లకు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. అట్లయితేనే, లేకపోతే విగ్రహాలు గ్రామాలలో పెట్టుకొని వస్తపోతుంటే వాళ్ళని చూసుకుంటాం మురుసుడు కాదు. వాళ్ళ చరిత్రలు ఈవెన్ అంబేద్కర్ అయినా, పూలే అయినా, ఇటువంటి ఎవ్వరి అయినా కానీ వాళ్ళు చదువుకొని సమాజానికి ఒక వెలుగు చూపించే ప్రయత్నం జరుగుతుంటే, సమాజాన్ని అంధకారంలో తీసుకుపోయేటువంటి దారిలో పాలకులు ఉన్నారు కాబట్టి ప్రజలే దీనికి మార్పు తీసుకురావాలి. వాళ్ళ ఓటును ఆయుధంగా తీసుకొని మలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ సమాజంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ పాలకులు ఎవరైనా కానీ ప్రజల పక్షాన ఉండి ఇప్పటిదాకా క్రాంతిదళ్ ఫైట్ చేస్తుంది. క్రాంతిదళ్ సైన్యం విద్య కాడ కావచ్చు, ఏ బడిలో పోయినా బడి నిద్రలు చేసి మొత్తం తెలంగాణ మొత్తం స్టడీ చేసి దానికి ఒక పరిష్కార మార్గాలు కూడా చూపించేటువంటి ప్రయత్నం మా ద్వారా జరిగింది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇటువంటి వాటి అన్నిటి మీద మేము చాలా బుక్లెట్ తయారు చేసి గత ప్రభుత్వం రాకముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు పాలకులు మాత్రం ఎవరు వాటిని అమలు చేసే పాపన పోలేదు. కానీ ఇవన్నీ నెరవేరే వరకు ఈ సైన్యం పెరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఉంటేనే అంటున్నారు, అన్న మేము కూడా మీ దాంట్లో జాయిన్ అవుతామని చెప్పని కిందికి రాగానే అంటా ఉన్నారు. సో పల్లె నుంచి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. అల్టిమేట్ గా రాజకీయ పరమైన మార్పు తప్ప ఎన్ని ఉద్యమాలు చేసినా పాలకులు మారతలేరు. శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప, శవాల మీద పైసలు ఏరుకుంటున్నారు తప్ప, శవాల మీద బిజినెస్లు చేస్తున్నారు వీళ్ళు తప్ప, తెలంగాణ నిజమైన పోరాట యోధుల చేతులలో లేదు కాబట్టినే ఇలా ఈ దుస్థితి ఉన్నది. అది వచ్చేదాకా క్రాంతిదళ్ నిర్విమహంగా ఫైట్ చేస్తుంది. అంటే ఉన్నాము, ఉద్యమంలోనే ఉన్నాం. చూపించండి అలా 10 మంది మేధావులను ఎవరెవరు అన్నాము.